ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఇవాల్టి వీడియో వచ్చేసి కట్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ని మనము కటింగ్ చేసుకుందాము. ఈ కట్ వర్క్ డిజైన్ అనేది మనకు బ్లౌజులో ఎక్కడెక్కడ వస్తుందంటే హ్యాండ్స్కి వస్తుంది, అలానే ఫ్రంట్ నెక్ రౌండ్కి వస్తుంది, బ్యాక్ సైడ్ నెక్ రౌండ్కి వస్తుంది, అలానే మనము నడుం బెల్ట్ వేస్తాం కదా అక్కడ కూడా ఈ కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది. ఈ కట్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ కటింగ్లో మనం ఎక్కడెక్కడ ఎంతెంత మార్పులు చేర్పులు అంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్కి ఈ కట్ వర్క్ డిజైన్కి ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాలో ఈ వీడియోలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను మీటర్ 10 పాయింట్లు అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్కి. ఎందుకు అంటే మనకి పొడవుల్లో కొంచెం ఎక్కువ 16 ఇంచీలు పొడవు అయితే కావాలి, అలానే హ్యాండ్ పొడవు కూడా ఎక్కువే ఉంది, ఎల్బో హ్యాండ్స్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తాలూగా ఫోల్డింగ్ వచ్చేసి అంటే లైనింగ్ తాలూకు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అయితే ఉండాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకుంటే సరిపోతుంది. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే లైనింగ్ ఎప్పుడైనా కొంచెం చాలామంది తక్కువ లైనింగ్లో బ్లౌజ్ కటింగ్ అని అంటూ ఉంటారు కదా, అలాంటి టిప్స్ ఏమైనా అంటే అది మన వరకేని, బయట బ్లౌజుల వరకు కస్టమర్స్ బ్లౌజుల వరకు లైనింగ్లో తక్కువ అయితే తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల మనకి అతుకులు అలాంటి వల్ల వస్తాయి, కటింగ్లో టైం వేస్ట్ అవుతుంది, స్టిచ్చింగ్లో టైం వేస్ట్ అవుతుంది. లైనింగ్లో ఎప్పుడైనా ఒక 10 పాయింట్లు 5 పాయింట్లు ఎక్కువే తీసుకోవడం వల్ల ఏమంటే మీకు స్టిచ్చింగ్ కటింగ్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది. సరేనా? అయితే ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ తాలూగా ఆది బ్లౌజ్, ఇది కూడా కస్టమర్స్ బ్లౌజే. సరేనా? ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఉందా లేదని ముందైతే మనం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత కస్టమర్ మనకి ఏ విధంగా మెజర్ చేయమనరా అంటే అచ్చంగా ఆది బ్లౌజ్ ఉన్నట్టే చేయమనరా లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయని చూసుకొని మనకి అచ్చంగా ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండానే మనం తీసుకోవాలి. కాబట్టి రౌండ్ దగ్గర చూడండి, రౌండ్ ఎండింగ్ పాయింట్లో ఈ చివరి ఖర్చు నుండి ఆ చివరి ఖర్చు వరకు నేనైతే లూజ్ అయితే కొలుసుకుంటున్నాను. చెస్ట్ లూజు, ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 22.5 ఇంచీలు అయితే ఉంది. ఖర్చు కూడా మనమైతే ఒకసారి చూసుకోవాలి ఎంతెంత ఉంది అని. అయితే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి మనకి బాగా సిల్కీగా అంటే జార్జెట్ టైప్లో ఉంది కదా మనకి, అది ఊరికే దారాలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇన్విజిబుల్ సైడ్ జాయింట్ చేయాలంటే కొంచెం అంతా ఎక్కువే పెట్టుకోవాలి. కాబట్టి 22.5కి 23 అయితే నేను తీసుకుంటున్నాను. 23లో సగం 11.5, ఈ 11.5 ఇంచీలకి నేను మార్క్ చేసుకున్నాను. మనకు నడుము లూజు చెస్ట్ లూజు వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ తాలుగా పొడవు వచ్చేసి కొంచెం బాగా గుంజి తీసుకోండి. అలా గుంజి తీసుకుంటే కరెక్ట్ మెజరింగ్ అయితే వస్తుంది. మనకి 15 ఇంచీలు అయితే అక్కడ వచ్చింది. ఈ 15 ఇంచీలకి 1 ఇంచ్ కలిపి మనం ఎప్పుడైనా 16 ఇంచీలు 1 ఇంచ్ ఖర్చుకి అయితే తీసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి. కానీ ఇది కట్ వర్క్ మనకి 2 దగ్గరలో వస్తుంది, ఇటు నడుముకి వస్తుంది అటు రౌండ్కి వస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువే నేనైతే తీసుకుంటున్నాను, 16.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సరేనా? ఎందుకంటే మన కరువుల్లోకి కొద్దిగా ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. కరువులు కరెక్ట్గా మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఖర్చు కొంచెం ఎక్కువ వెళ్ళిపోవడం అలాంటివి అయితే జరుగుతాయి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ రిమైనింగ్ లెంత్ కూడా ఆది బ్లౌజ్లో మనకి 4.5 ఇంచీలు అయితే ఉంది కదా, 4.5 ఇంచీలకి నార్మల్గా 5 ఇంచీలు అయితే పెడతాం. కానీ ఇక్కడ కూడా మనకి ఎక్కువే కాబట్టి 5.5 కాకుండా 6 ఇంచీలు అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువే పెట్టుకోవాలి కానీ తక్కువ అయితే పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనము కుట్టేటప్పుడు మళ్ళీ మనము ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అయితే చూసుకుంటాం కదా, నెక్ రౌండ్ కట్ వర్క్ డిజైన్ పెట్టాక కింద రిమైనింగ్ లెంత్ చూసేటప్పుడు మనము హెచ్చు తగ్గులు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లూజ్ విషయానికి నెక్ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకు అక్కడ 2.5 ఇంచీలు అయితే ఉంది. మామూలుగా చూస్తే అర్థమైపోతుంది 2.5 ఇంచులు అయితే ఉంది కాబట్టి 2.5కి పైన కింద 2.5 పెట్టేసి నేను బాక్స్ అయితే తీసేసాను. అలా తీసాక మీకు ఒకవేళ డౌట్ ఉందంటే మన వీడియోస్లో చాలా వీడియోస్లో నెక్ రౌండ్ ఎలా చూసుకోవాలి ఎక్కువ తక్కువ అయిందా అని ప్రతి వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఆ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి 2.5 ఉంది, 2.5కి 1 ఇంచ్ కలిపి 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆమ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అని ఆమ్ డౌన్ అయినా చూసుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ లెంత్
ఆర్మ్ డౌన్ కింద రిమైనింగ్ లెంత్ అయితే మనం చూసుకుందాం. ఆ రిమైనింగ్ లెంత్ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ కలిపి మనం పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రాలు అయితే ఏమీ అవసరం లేదు. నార్మల్గా ఎప్పుడైనా ఖర్చులోకి 1 ఇంచ్ అయితే పెడతాం కదా, ఇక్కడ కూడా 1 ఇంచ్ అయితే సరిపోతుందనమాట. కింద కట్ వర్క్ డిజైన్ వస్తుంది, కానీ ఖర్చు పాయింట్లో మనకు కట్ వర్క్ డిజైన్ అయితే ఏమీ రాదు కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నడుము లూజ్లో 11.5 పెట్టాం కదా, ఇక్కడ చెస్ట్ లూజ్లో కూడా 11.5 పెట్టేద్దాము. ఈ పైనకు ఉన్నదంతా మనము ఆర్మ్ డౌన్ అంటే కిందకి మనం ఎంతైతే పెట్టామో పైనకు మిగిలిందంతా ఆర్మ్ డౌన్ మనకి వచ్చేస్తుంది. షోల్డర్ దగ్గర మనకి ఎంతైతే వెడల్పు అక్కడ ఉందో ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా, ఇక్కడ ఆర్మ్ డౌన్లో కూడా మనం అంతే వెడల్పు అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని మనం ఇప్పుడు లైన్స్ తీసేసుకుంటే అంటే ఎల్ షేపులు తీసేసుకుంటే సరిపోతుంది. సరేనా? చాలా ఈజీ మెథడ్లో మనం ఎప్పుడైనా సరే బయట కస్టమర్స్ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ మన వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అయితే అవుతాయి. ఎందుకంటే ఏదైతే కలుపుకోవడం అంటే ఓనుగా ఈ మెజర్మెంట్లు అయితే ఏమీ కావు, మనవి ఇవి కస్టమర్ బ్లౌజులే కాబట్టి అక్షరాల చాలా కరెక్ట్గా అయితే ఉండాలి. ఎందుకంటే మన కస్టమర్స్ నుండి బల్కీగా, ఇది రెగ్యులర్ కస్టమర్ బ్లౌజ్ అనమాట, మనకి బల్కీగా చాలా బ్లౌజెస్ అయితే ఉంటాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్ మెజరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఖర్చు పాయింట్ మార్కింగ్ చేసుకున్నాను, రౌండ్లో 1.25కి మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను. అలా రౌండ్ ఇచ్చాక ఒకసారి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కూడా మనం చూసుకోవాలి. మనకి 10.5 ఇంచీలు అయితే అలా ఉంది. 10.5 ఇంచీలకి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 11.5 ఇంచీలు ఉందా లేదా అని మనం చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎందుకు అంటే షోల్డర్ కుట్టుల్లోకి కూడా వెళ్ళిపోతుంది కదా, అలా మనం చూసుకుంటే సరిపోతుందనమాట. ఆ విధంగా చూసుకొని మనకి కొంచెం అంతా సరిపోవట్లేదనమాట అక్కడ, కాబట్టి ఆర్మ్ డౌన్ మరి కొంచెం అంతా కిందకి దించేస్తే సరిపోతుంది. కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా దించేస్తే మనకు ఒక 1/2 ఇంచ్ అనేది మనకి కలిసిపోతుంది. సరేనా? రౌండ్ అనేది మనకి సెట్ అయిపోతుంది. లేదు అంటే ఇటు సైడ్ పెంచవచ్చు, చెస్ట్ లూజ్లో కూడా మనం వెడల్పు పెంచవచ్చు, కానీ ఎక్కువైతే పెంచుకోకూడదు. 1కి 2 సార్లు అయితే ముందు కొలుసుకుందాం. ఇలా కొలుసుకుంటే ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇన్విజిబుల్ మనము సైడ్ జాయింట్ అయితే చేస్తాం కాబట్టి కొంచెం అంత ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. కాబట్టి నేను జస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే నేను తీస్తున్నాను, మరీ ఎక్కువ అయితే తీయట్లేదు. ఒకవేళ ఎక్కువ తీసేటప్పుడు మనకి అక్కడ ఏం మిస్టేక్ అవుతుందంటే ఆర్మ్ హోల్ లూజ్లో అయినా, నడుము లూజ్లో అయినా, హ్యాండ్ లూజ్లోనైనా మనకు కరెక్ట్గా 2 ఇంచ్ ఖర్చు పాయింట్ ఉండాలి. ఉండేటప్పుడే ఇన్విజిబుల్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇన్విజిబుల్ చేసేటప్పుడు ఒక దగ్గర ఎక్కువ ఖర్చు, ఒక దగ్గర తక్కువ ఖర్చు అయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. సరేనా? ప్రతి ఒక్క మెజర్ అయితే మనము తీసుకోవాలి కరెక్ట్గా. 1కి 2 సార్లు నేనైతే చెక్ చేసుకుంటున్నాను. చూసారా, అన్నిటికంటే పొడవుల్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, అలానే రిమైనింగ్ లెంత్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, అలానే చెస్ట్ లూజ్లో ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ లూజ్లో కూడా ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అయితే మనకి ఎక్కువే ఉంది ఇన్విజిబుల్ సైడ్ జాయింట్కి. కాబట్టి 1కి 2 సార్లు అయితే చూసుకోండి. అయితే ఈ నెక్ రౌండ్ కూడా మీరు కొలుసుకోవాలంటే మీరు కొలుసుకోవచ్చు. మన బ్లౌజ్ కటింగ్లో మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్లో అయితే ఏ విధంగా నెక్ రౌండ్ని రౌండ్ షేప్లో ఒక 1/2 ఇంచ్ వదిలి మార్కింగ్ చేసుకోవాలి అనేదైతే బ్లౌజెస్ కటింగ్లో చాలా వీడియోస్లో అయితే ఉంది. కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సరేనా? నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూద్దాము. ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఒక సైడ్ వచ్చేసి లైనింగ్ మొత్తంలో ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. కిందకి ఏమాత్రం హెచ్చు తగ్గులు ఏమాత్రం ఉంటే అవన్నీ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజులో హ్యాండ్ పొడవు ఎంత, లూజులంతా మనము చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో దానికి మనం ఎంత కలపాలి అంటే హ్యాండ్ పొడవు మనకి 11.5 ఉంది, నార్మల్గా 12.5 పెడతాం. 1 ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటాం, కానీ దీనికి 1.5 ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. 11.5కి 12.5 కదా, ఇంకొక 1/2 ఇంచ్ కలిపి 13 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ లాస్ట్లో కూడా 13 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ముడతలు అలాంటివి ఏవైనా వస్తున్నాయి మీ హ్యాండ్లో అంటే 3.25 కూడా మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ మనకి పెరిగింది, బాగా 13 ఇంచులు ఉంది కాబట్టి 3.25 చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ పొడవు ఆర్మ్ డౌన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాండ్ లూజు.
సరేనా. హ్యాండ్ లూజు, ఆమ్ హోల్ లూజ్ చూద్దాం. హ్యాండ్ లూజ్లో వచ్చేసి మనకి 7.5 ఇంచీలు అయితే ఉంది. 7.5 ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. అలానే ఆమ్ హోల్ లూజ్ అయితే మనం చూసుకుందాము. ఆమ్ హోల్ లూజులో ఎంతైతే ఉందో దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే కలపాలి. మనకి ఆమ్ హోల్ లూజు 10.5 ఇంచీలు అయితే ఉంది. 10.5కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి 11 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఖర్చు పాయింట్ పైన కింద 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేశాక షోల్డర్లో 1.5 ఇంచు పెట్టేసి అలానే మనకి సెంటర్లో ఒక డాట్ పెట్టేసి రౌండ్ అయితే ఇచ్చుకుంటున్నాను. అలానే ఆమ్ డౌన్కి వచ్చేసి అంటే ఫ్రంట్ సైడ్ లోతుకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కుట్టుల వరకు ఎంత ఉందా లేదా అని ఒకసారి అయితే కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాను. కుట్ల వరకు కూడా ఆమ్ హోల్ రౌండ్లోను హ్యాండ్ లూజ్లోను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇన్విజిబుల్ చేస్తాం కాబట్టి మనకు ఖర్చు ఇంపార్టెంట్. అలానే మనకి పట్టు శారీ మీద బ్లౌజ్కి ఖర్చు అనేది కనీసం ఒక 2 ఇంచులైనా ఉండాలి కదా. అందుకని ఇంకా లైన్ కంటే ఇంకా బయటకే నేనైతే కట్ చేశాను. మీరు చూడండి. ఎందుకంటే మనకి లోపల ఖర్చు పాయింట్కి అయితే ఇన్విజిబుల్ చేసేటప్పుడు ఒక పావించ్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా లైన్స్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసాం మార్కింగ్కి బయట వైపే నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవాలో చూడాలి. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఒక 2-3 కొలతల దగ్గర మీరు చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మనం తీసుకోమంటే ఫ్రంట్ పార్ట్ చాలా చాలా ఈజీ అనమాట. అది ఎక్కడ అనేది మనం అయితే చూద్దాము. సరేనా. ఇప్పుడు క్రాస్లో బ్యాక్ పార్ట్ వేసుకుంటున్నాను. 2 ఇంచ్ ఫోల్డ్ చేశాను. అలా ఫోల్డ్ చేసి ఈ బ్యాక్ పార్ట్ చుట్టుపక్కల నేనైతే ఒక లైన్ అయితే తీసేస్తున్నాను. కిందకైతే కరెక్ట్గా 2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేశాను. సరేనా. ఈ షేప్ మార్కింగ్ ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని మనము ఏ విధంగా ఇంకా ఎక్స్ట్రా కొలతలు తీసుకోవాలో చూద్దాం. ముందైతే ఆమ్ డౌన్లో మనము ఎల్ షేప్ అయితే తీసుకుందాం. ఎల్ షేప్ తీసుకొని ఒక పావించు లోతు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ 1.5 తీసాం కదా. ఫ్రంట్ సైడ్ పావించ్ సరిపోతుంది. పైన షోల్డర్ ఎంత అయితే 3.5 ఉంది కదా. కింద కూడా 3.5 పెట్టడం వల్ల మనకి ఆమ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా అలానే ఫ్రంట్ రౌండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుందన్నమాట. సేమ్ మెజర్మెంట్ పైన కింద పెట్టడం వల్ల. ఇప్పుడు ఆది బ్లౌజులో నెక్ డౌన్ ఎంతో చూసుకుందాము. కరెక్ట్గా మనం ఎప్పుడైనా నెక్ డౌన్ చూసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి సైడ్ అయితే చూసుకుంటే వెడల్పు కానీ పొడవు కానీ కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర కరెక్ట్గా సర్ది పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. 6.5 ఇంచీలు అయితే మనకు వచ్చింది. కానీ ఆ కస్టమర్ వచ్చేసి కొద్దిగా బ్రాడ్గా అలానే కొద్దిగా డీప్గా నీట్గా ఉండేటట్టు పెట్టమని అయితే చెప్పారు. కాబట్టి నేను 7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. నెక్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ. మనకు కట్ వర్క్ డిజైన్ కూడా వస్తుంది కదా. వెడల్పులోను పొడవుల్లోను ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్కువ తీసుకుంటే క్రాసుల తర్వాత అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉక్కు పట్టి వచ్చేసి సేఫ్ బెల్ట్ వరకు మనకి ఎంత ఉందంటే 3.25 ఇంచులు అయితే ఉంది. దానికి 1 ఇంచ్ మనం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. 4.25 ఇంచులు అయితే మనము తీసుకున్నాం. అలా తీసుకున్న తర్వాత షోల్డర్ సెంటర్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడైనా సరే కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి అవసరం లేదు. ఏజ్లో ఉండే వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే నేనైతే దించాను. అలానే ఇటు సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను ఖర్చు పాయింట్లో. రిమైనింగ్ లెంత్ అయితే చూసుకుంటున్నాను. సేఫ్ బెల్ట్ నుండి సంఖ భాగం వరకు 5.5 ఉంది. మనం 1 ఇంచ్ కలిపి 6.5 అయితే కరెక్ట్గా మనకి రావాలి. కరెక్ట్గా అక్కడ సెట్ అయిపోయిందనమాట. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రౌండ్ అయితే ఇచ్చుకుందాం. అలా రౌండ్ అయితే మనము షేప్ అయితే ఇచ్చేసేద్దాం. అలా ఇచ్చుకున్న తర్వాత చాలామందికి డౌట్ అయితే వస్తుంది కదా. డాట్ ఎక్కడి నుండి అనేసి ఇక్కడ ఒక 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి. 3 ఇంచులు కరెక్ట్గా ఉక్కు బెల్ట్ నుండి మార్క్ చేసుకొని అక్కడ డాట్ ఖర్చు మనము 2.5. ఇది మీడియం సైజ్ కాబట్టి 2.5 లేదంటే 2.25 అలా కూడా మనమైతే పెట్టుకోవచ్చు. అలా డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. అంత మనకి ఎక్స్ట్రా రావాలి. ఇప్పుడు టోటల్ నడుము లూజ్ అయితే మామూలుగా ఈ ఆది బ్లౌజ్కి వచ్చేసి మనకి ఉక్కుపట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ ఏమీ లేదు. 32 ఇంచులు ఉంది. అందులో 4వ భాగం 8 ఇంచులకు పెట్టాను. 2 ఇంచులు ఖర్చు పెట్టాను. ఇక్కడ డాట్ మన పెద్ద డాట్ ఖర్చు వచ్చేసి 2.5 ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది కూడా కింద మనము నడుము లూజులో 8 ఇంచులు పెట్టాం కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ కలిపి 9 ఇంచులకు మార్క్ చేశాను. 2 ఇంచులు ఖర్చు పెట్టాను. అలానే 1 ఇంచు లూజుకు పెట్టాను. సరేనా. చూడండి ఇక్కడ మనకి చెస్ట్ లూజు కంటే నడుము లూజు అనేది కొంచెం అంతా పెరిగింది. క్రాస్గా లైన్ అయితే తీసేయాలి. ఇలా మీరు లూజులు ఎప్పుడైనా సరే చెస్ట్ లూజులోను అలానే నడుము లూజులోను అలానే ఆమ్
హోల్ లూజులోను ఎంతెంత పెరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మనము 11 ఇంచీలు తీసుకున్నాము, హ్యాండ్స్ 11 ఇంచీలు ఆర్మ్ హోల్ లూజులో తీసుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా 12 ఇంచీలు అయితే ఫ్రంట్ పార్ట్ రావాలి. సరేనా? ఫ్రంట్ నెక్ రౌండ్లో కూడా మనం ఆది బ్లౌజు కంటే వెడల్పుల్లో పొడవుల్లో ఎక్కువ పెట్టుకున్నాము. కొల అవసరమైతే లేదు, కానీ నేను ఇక్కడ కొలిసి చూపిస్తున్నాను. మనకు కట్ వర్క్ డిజైన్ వస్తుంది, క్రాసులు తీసుకోవాలి, షోల్డర్స్ దగ్గర క్రాస్ తీయాలి. ఆ తీసాక స్టిచ్చింగ్ వీడియోలో మీకు చాలా కరెక్ట్గా షోల్డర్ జారకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలో నేనైతే చూపిస్తాను. అయితే ఇంకొకసారి మీరైతే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. రౌండ్స్లో పొడవుల్లోను వెడల్పుల్లోనూ ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్కువే పెట్టాను నెక్ రౌండ్లోను. అలానే ఉక్కు పట్టులో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. అలానే ఆర్మ్ హోల్ రౌండ్లో కూడా 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను, షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువే ఉంది. తర్వాత సంఖ భాగంలో రిమైనింగ్ లెంత్లో కూడా 1 ఇంచ్ ఎక్కువే మనం పెట్టాము. ఈ విధంగా ప్రతి ఒక్క మెజర్మెంటు కటింగ్ చేసే ముందు మనమైతే చూసుకోవాలి. ఇంకొకసారి అయితే నేను నడుము లూజ్ గురించి చెస్ట్ లూజ్ గురించి చెప్తాను. నడుము లూజు టోటల్గా మనకి ఉక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు 32 ఇంచీలు ఉంది కదా, అందులో 4వ భాగం వచ్చేసి 8 ఇంచీలు. 8 ఇంచీలకి 2 ఇంచీలు ఖర్చు తీసుకున్నాము, అంటే బ్లౌజులో ఉండే ఖర్చు 2 ఇంచీలు తీసుకున్నాము, డాట్ ఖర్చు 2.5, అంటే మనకి 12.5 ఇంచీలు అయితే వచ్చింది. అలానే మనకి నడుము లూజులో 8 ఇంచీలు వచ్చింది కదా, చెస్ట్ లూజులో 9 ఇంచీలు, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. 9 ఇంచీలు చెస్ట్ లూజు, అలానే 2 ఇంచీలు బ్లౌజు ఖర్చు, ఒక 1 ఇంచ్ వచ్చేసి మనకి డాట్ ఖర్చు రావాలి. కిందకి 2.5 ఇంచులు డాట్ ఖర్చు వచ్చింది, పైన చెస్ట్ లూజులో 1 ఇంచ్ అయితే మనకి సరిపోతుంది. 12 ఇంచీలు అయితే ఇది వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి తేడా వచ్చింది. సరేనా? ఆ విధంగా తేడా రావాలి. సరేనా? కరెక్ట్గా కూడా చాలామందికి వస్తుంది. అలా తేడా కానీ కరెక్ట్గా కానీ అలా వస్తుంది అంటే మనకి బ్రెస్ట్ సైజుని బట్టి అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మనకి కస్టమర్స్ బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇక్కడైతే మనము సేఫ్ బెల్ట్ అయితే మెజర్మెంట్ చేద్దాము. మనము ఫ్రంట్ పార్ట్లో మనం 12.5 ఇంచీలు అయితే పెట్టాం కదా, దానికి ఒక 1.5 ఇంచు తక్కువ చేసుకొని ఇక్కడ ఒక 11 ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఉన్న క్లాత్ని అలా డబల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. మనకి 2 సేఫ్ బెల్ట్లు లైనింగ్లు అయితే వచ్చేస్తాయి. పొడవు విషయానికి వచ్చేసరికి 3.5 పెడుతున్నాను. ఈ చివర కూడా ఒక 3.5 అయితే పెట్టేద్దాము. మధ్యలో వచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచీలు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇది మీడియం సైజ్ బ్లౌజ్కి అందాసుగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ బ్రెస్ట్ కిందకి జారిపోకుండా నీట్గా పైకి ఇలా ఎత్తినట్టు ఉండాలి అంటే ఇటు ఒక పావు తక్కువ 4, అటు సైడ్ ఒక పావు తక్కువ 4, మధ్యలో 3 ఇంచీలు ఆ విధంగా పెట్టుకున్నా మనకు సెట్ అయిపోతుంది. సరేనా? 2 సేఫ్ బెల్ట్లు అయితే మనకు వచ్చేసాయి కదా. నెక్స్ట్ వచ్చేసి నడుం బెల్ట్ అయితే దీనికి అవసరం లేదు, మనకు కట్ వర్క్ అయితే వస్తుంది. అలానే నెక్ పట్టీలు అవసరం లేదు, కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది. ఒక ఉక్కు పట్టీ కాజా పట్టీ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఉక్కు పట్టీ కాజా పట్టీలు అనేవి తీసుకుంటాను. ఇలా తీసుకుంటే మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కదా. ఇది మనకి కస్టమర్స్ బ్లౌజు. ఇదే విధంగా మీరు ఏ కస్టమర్ బ్లౌజ్ కుట్టాలనుకున్నా సరే చెస్ట్ లూజులోను నడుము లూజులోను ఇలాంటి చిన్న వేరియేషన్స్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కటింగ్ అయితే వస్తుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలా బ్లౌజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో ఉంది. బార్డర్ సైడ్ హ్యాండ్స్ వేసాను, ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ వేసాను, ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసాను. ఒక పావించు గ్యాప్ వదిలేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.